మనం వచ్చేసి ధారావతండలో ఉన్నాం, తోట చూడడానికి వచ్చాము. మీరు ఎక్కడి నుంచి వచ్చారన్న? దగ్నాతండ అంటే దగ్గరే కదా, 1-2 కిలోమీటర్లు ఉంటుంది ధారావతండ. ఇది మరిపేడ మండలమేగా, మరిపేడ మండలం. మనం వచ్చేసి ధారావతండలో ధారావతి నరేష్ అన్న మీ పేరు, రైతు పేరు అన్న. మీరు ఇప్పుడు ఏమేమి విత్తనం వేసుకున్నారు ఇప్పుడు మీరు వేసిన తోటలో? మా గంగా సీడ్స్ నుంచి తెచ్చుకున్న విత్తనాలు ఏమేమి? మహి ధనుష్ 2 రకాలు తెచ్చుకున్నారు. ఎన్ని ప్యాకెట్లు తెచ్చుకున్నారు? 20 ప్యాకెట్లు తెచ్చుకున్నారు. 20 ప్యాకెట్లు ఒక్కొక్క మొక్క పెట్టారా, 2 మొక్కలు పెట్టారా? ఒక్కొక్క మొక్కే పెట్టారు. ఇప్పుడు మామూలుగా ఇంతకుముందు ఏమైనా కాపు ఏరారా? ఎన్ని క్వింటాలు అమ్మారు? 15 క్వింటాలు అమ్మారు. ఎంత పడ్డది అప్పుడు మార్కెట్ జెండా పాటకి? 15,000 జెండా పాట ఉంటే 15,000కి జెండా పాట పడ్డది. ఇప్పుడు మళ్ళీ మీరు రెండోసారి ఏరడానికి వస్తున్నారు కదా, రెండోసారి ఏరినా మళ్ళీ పచ్చికాయ ఉన్నది, పండుగాయ ఉన్నది. మీకు పండుగాయ చూడండి, ముద్దురు కలర్ లో ఎంత బాగుందో చూడండి. చెట్టు చూడండి, 3-4-5 ఫీట్ల హైట్, ఈయనంతా 5 ఫీట్లు ఉంటాడు, 5 ఫీట్ల హైట్ లో చెట్టు ఉన్నది. మల్లె తోట లెక్క పూతున్నది. ఈ రోజు వచ్చేసి మార్చి 8వ తారీఖు అండి. మనం ఈ రైతుకు వచ్చేసి 2 రకాల విత్తనాలు ఇచ్చాము. ఒకటి ధనుషు, ఒకటి మహి. 10 ప్యాకెట్లు ఇచ్చాము. ఇలా 2 ఎకరాల్లో నాటడం జరిగింది. ఈ రైతు పెట్టినటువంటి విత్తనాన్ని ఒక్కసారి గమనించండి. నీకు కందికర్ర లెక్క ఉన్నది ఒక్కొక్క చెట్టు. ఇంతవరకు తాళ్ళు అనేది లేదు, కాయ ముదురు కలర్లో ఉన్నది. మీకు ఈ విత్తనాన్ని చూసినాక ఏమనిపిస్తుంది అన్న? మంచిగా అనిపిస్తుందా? పెద్ద మంచి పెట్టుకోవచ్చా విత్తనాన్ని? అంటే ఇప్పుడు దగ్గర మార్చి 8వ తారీఖు అంటే ఎండలు విపరీతంగా ఉన్నాయి. మల్లె తోట లెక్క పూతుంది, కాపు పెట్టుకోవచ్చు అంటారా విత్తనాన్ని? ఎకరానికి ఎంత కాపు వస్తుంది? మామూలుగా ఇంతకుముందు 15 క్వింటాలు అమ్మిండు కదా, లాస్ట్ వరకు ఈ తోటలో ఎకరానికి ఎంత కాపు వస్తుంది అంటారు? మీ పెద్ద మంచి ఎంత వయసు మీకు? 60 సంవత్సరాలు. తోట బండి ఇస్తారు బట్టి మీరు ఎన్ని సంవత్సరాలు చూస్తారు? 5 సంవత్సరాలు చూస్తున్నాం కానీ మా వాళ్ళు వేస్తున్నారు. అంటే మీ అనుభవంలో ఇప్పుడు ఈ విత్తనానికి ఎన్ని క్వింటాలు వస్తుంది అంటారు? 40 ఎంత వస్తుంది? 30 వస్తుంది. 30 క్వింటాలు అయితే వస్తుంది. మనకి ఉన్నది జెన్యున్ చెబుదాం అన్న. ఇంకొకటి ఏంటంటే మనకి ఇక్కడ రైతు వచ్చేసి ఎకరానికి 30 క్వింటాలు వస్తుంది అంటున్నాడు. ఇంకొకటి ఏంటంటే మనం ఈ వీడియోలో ఈ రైతు తీసుకున్నటువంటి బిల్లు పెట్టడం జరుగుతుంది. విత్ బిల్లును కూడా అబ్జర్వ్ చేయండి. మనం 20 ప్యాకెట్లే ఇచ్చాము, 2 ఎకరాల్లో వేసాడు. రైతు వచ్చేసి ధారావతి నరేష్ అన్న. నీ ఫోన్ నెంబర్ చెప్పండి. 8790366329. 8790366329. రైతు నెంబర్ కూడా ఇచ్చాము. ఏ డౌట్ ఉన్నా రైతుకే ఫోన్ చేసి క్లారిటీగా అడగండి. మీరు ప్రతి ఒక్క చెట్టు చూడొచ్చు, ఎక్కడైనా చూడొచ్చు. ఒక్కసారి చూడండి, కందికర లేకుండా పండు చూడండి ఎంత విపరీతంగా ఉందో. ఏ చెట్టు అయినా సరే రైతు ఏంటంటే మనం తిరుగుతా అంటే చెట్లు తిరుగుతాయి అంటుండు. మార్చి నెలలో వచ్చి 8వ తారీఖు వచ్చిన ఇంకా కాపాడుతున్నాడు దీన్ని. ఇంత గ్రీనిష్గా ఉంది, ఒకసారి చూడండి ఎంత గ్రీనిష్గా ఉందో. మీకు పండు ఏ కొమ్మ అంటే మనం ఓన్లీ ఒక్క చెట్టు చూపెట్టే కాదు, ఇక్కడ చూడండి ఓన్లీ ఇక్కడ ఒకటే చెట్టు చూపెట్టడం కాదు, చైన్ మొత్తం. మీరు ఇప్పుడు చైన్ మొత్తం తిరిగారు కదా, చైన్ మొత్తం ఒకటే రకంగా ఉందా? ఒక్క చెట్టు కాయ లేదని లేదు, ఒక్క చెట్టుకు కూడా కాయ లేదని లేదు, ప్రతి చెట్టుకు అదే విధంగా కాకుండా. మీ తోటి రైతులకు చెప్తారుగా ఏమేమి విత్తనం? ఒకటి శ్రీనాథ్ సీడ్స్ వాళ్ళది ధనుషు, ఇంకొకటి నాంగు సీడ్స్ వాళ్ళది మహి. 2 విత్తనాలు ఇక్కడ పెట్టింది. ప్రతి ఒక్క రైతు గమనించండి. థ్యాంక్ యూ అండి.